నా మాట విను. ఆ కుర్రవాడు పాపం పట్టుకోండి. ఉత్తముడని దేవుడని పూజనీయుడని పూజించాడే నీ అన్నయ్య. నీ అన్నయ్య భార్యని, నీ వదిలిని. ఈ అపరూప బాంధవ్యం తరువాత ఏ భయంకరమైన నీడకి భయపడి పారిపోయి వచ్చానే ఆ నీడ నన్ను వెంటాడి నా బాబు తీసుకెళ్తుంది. వెళ్ళు, వెళ్ళి నా బాబుని కాపాడు, నా బాబుని కాపాడు. భుజంగం, పసిబిడ్డ, అమాయకుడు, వాడిని ఏం చేయకు, విడిచిపెట్టు. వచ్చావు కదా సూర్యం, రాకేం చేస్తావులే, రక్త సంబంధం అలాంటిది. సంబంధమా? అవును, ఈ కుర్రవాడు నీ కొడుకే. నా కొడుక? భుజంగం, అవును సూర్యం, నువ్వు జైలుకి వెళ్ళిన తర్వాత నీ భార్య బిడ్డ దైవికంగా నీ తమ్ముడి దగ్గరికే చేరారు. భుజంగం, నా మీద నీకున్న పగ ఆ పసిబిడ్డగా చూపిస్తావా? వద్దు భుజంగం, వద్దు. ఇంతకాలం నా మీద కట్టి కట్టి నన్ను నానా అవస్థలు పెట్టి నేను తలపెట్టిన ప్రతిభని చెడగొట్టి ఇప్పుడు బ్రతమాలుతున్నావా? భుజంగం, నీకు ఏం కావాలన్నా ఇస్తాను. నా బాబును మాత్రం విడిచిపెట్టు. ఇదిగో చూసావా వజ్రం, 20 సంవత్సరాలుగా ఇది నీ దగ్గర ఉంది. మీ నాన్న మీకు ఇచ్చాడే 2 ఆట బొమ్మలు, అందులో ఒకదానిలో ఇది ఉంది. మిగతా 2 వజ్రాలు ఆ 2వ బొమ్మలో ఉన్నాయి. ఎక్కడుంది ఆ బొమ్మ? మీ తమ్ముడి ఇంట్లోనూ లేదు. ఎక్కడుంది? ఆగు, అడుగు ముందుకు వేసావా కాల్ చేస్తావా? అన్నదమ్ములిద్దరూ ఒకతోటిగా చేరారు. తమ్ముడు, అన్నయ్య, అన్నయ్య. నీ తమ్ముడే చంద్రం, మీ నాన్న నీకు ఇచ్చిన ఆట బొమ్మ ఎక్కడ దాచావు? ఈనాడు నాకు అది దొరికి తీరాలి. ఎందుకు? దానిలో ఉన్న వజ్రాల గురించి, మీ నాన్న దాచిన మా కుటుంబ వజ్రాల గురించి ముందు ఆ బొమ్మ బయట పెట్టి. బయట పెట్టవలసింది బొమ్మని కాదు, నీ బతుకును, నీ పాపాలు, నీవు చేసిన ఘోరాలు. ఆ నాన్నగన్న సంతానం కదా, అదే మొండితనం. ఆ మొండితనానికే మీ నాన్నను చంపాల్సి వచ్చింది. మీ అన్నదమ్ములిద్దరిని ఆ కుర్రవాణ్ణి హతమారుస్తాను. ఆ హత్య చేసింది నువ్వేనన్నమాట. చెప్తావు? ఏ అరెస్ట్ చేస్తావా? నీ తరం కాదు. నా దారికి అడ్డం వస్తే ఎవడైనా సరే ఏరి పారేస్తాను. న్యాయంగా అడిగాను. చెప్పాడా మీ నాన్న? ఆ వజ్రాలు ఎక్కడున్నాయి అని అడిగాను. చెప్పకపోగా పైపెచ్చు, పీకపోయినా చెప్పను, ప్రాణం పోయినా ఇవ్వను, శశి పెద్దదైన తర్వాత ఆవిడకే ఇస్తానని పెద్ద భారతం చదివాడు, చచ్చాడు. ఇప్పుడు మీగతి కూడా అంతే. ఒక్కొక్కరిని కాల్చి చంపేస్తాను, శవాలు ఆకాశధారలో పారేస్తాను. చెప్పండి, ఎక్కడుందో ఆ బొమ్మ? 1 2 ఫాదర్, అంతిమ విజయం మంది. అందులో నిజం గుళ్ళు అనుకున్నావు కదా? కాదు, అవన్నీ అట్టాంత పాయం గుళ్ళు.
నాన్న మనకిచ్చిన ఈ ఆట బొమ్మల మూలంగా ఇంత కథ జరిగింది. ఇందులో ఉన్న వజ్రాలు శశికి అందచేయాలన్న ఆశయంతో నాన్న ప్రాణాలు వదిలేదు. నీ చేతులతో నువ్వే శశికి అందచేయాలి. రామ్మా, మీ సొత్తు మీకు అప్పచెప్పేశాను. ఇవాళతో నా భారం తీరిపోయి ఆనందంగా ఉండండి. ఇన్స్పెక్టర్ గారు, నేను జైల్లోంచి తప్పించుకురావడం చట్టవిరుద్ధమైన కొన్ని సత్కార్యాలు చేయవలసి వచ్చింది. చేసేసాను. నా పని పూర్తి అయిపోయింది. పదండి. Come on, let's go. అన్నదమ్ములు ఇద్దరు అసాధ్యులండి. వజ్రాలు ఇచ్చినట్టే ఇచ్చి వజ్రం లాంటి పిల్లలు పట్టేశారు. మరి నా గీతేనా? మేమిద్దరం పెళ్లి చేసుకుంటున్నాం. మా ఇద్దరిని మీరే దీవించాలి కదిలి. కమాన్. భగవంతుడు దీవిస్తాడు నాయన. థ్యాంక్ యూ ఫాదర్. వదిన, అన్నయ్య త్వరలోనే జైలు నుంచి తిరిగి వస్తాడు. ఎందుకమ్మా దిగులు పడతావు? చీకటి రోజులు చెదిరిపోయాయి. వచ్చాడన్నీ మంచి రోజులే. అవును.